బద్వేల్ తర్వాత అండి? బద్వేల్ తర్వాత ఐ వెంట్ టు చాపాడు చేశాను షార్ట్లీ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా వచ్చారు 2004. అప్పుడు వచ్చినప్పుడు అక్కడే ఉన్నా. ఎలక్షన్స్ ఒక రకంగా మాట్లాడితే అప్పుడు ఎలక్షన్స్ అప్పటి వరకు కూడా ఒక రకంగా బాంబింగ్ కల్చరు, గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి అప్పటి వరకు కూడా కొంత ఉంది. అన్ని ఏరియాల్లో నా రిగ్గింగ్లని అవని ఇవని అప్పటికి కూడా కొంత ఉన్నటువంటి దాంట్లో మనం ఫస్ట్ టైం అప్పుడు వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ చేసాం బద్వేల్ 2004లో బద్వేల్లో. అప్పుడు గోవిందరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బట్ ఇంపార్షియల్గా చేయగలిగాం, చేసినాం కాబట్టి అది వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ జరిగింది. నేను చాపాడుకు ఒక 8 months వెళ్ళాను. తర్వాత నా మిస్సెస్ టీచర్గా చేయడం వల్ల అనంతపూర్కి వెళ్ళాను. 2005లో జనవరికి అనంతపూర్ జిల్లాకు వెళ్ళి ముదిగుబ్బ ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాను. ముదిగుబ్బలో ఉన్నాను. సబ్సిక్వెంట్లీ ఐ వెంట్ టు ఓడిసి పోలీస్ స్టేషన్ చేశాను. అక్కడ ఒక 3 years చేశాను ఓడిసి పోలీస్. సార్, ముదిగుబ్బలో సాధారణంగా బాంబ్ కల్చర్ కనిపిస్తుంటుంది. అండ్ ముదిగుంపు చేసింది షార్ట్ పీరియడ్, ఒక 4-5 months చేశాను. అప్పుడు ఏంటంటే పరిటాల రవి ఇన్సిడెంట్ నేను అక్కడ ఉన్నప్పుడే జరిగింది. జనవరి 24, 2024 తేదీ. నేను జస్ట్ 4 రోజులు అప్పుడు పోయాను ఆ పోలీస్ స్టేషన్కి. 4 రోజుల తర్వాత ఇన్సిడెంట్ అయింది. అవును. దెన్ ఆర్సన్ టుక్ ప్లేస్. అంటే పరిటాల రవి మర్డర్ అయిన తర్వాత ముదుగుప్పులో ఏమైనా దాని రియాక్షన్? ఎస్, చాలా హెవీగా జరిగింది. చాలా హెవీ అయింది. ఆ పోలీస్ స్టేషన్ని అటాక్ చేశారు, ఎంఆర్ఓ ఆఫీస్ కాల్చారు, పోలీస్ స్టేషన్ని కాల్చారు. అది నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది చాలామంది మీద కూడా కేసులు కట్టి. ఎంత టైం జరుగుతుండొచ్చు ఆ వైలెన్స్ అంతా? ఒక రోజా? అంతే, ఒక ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపట్లోనే బాగా పెద్దగా అయింది. అందులో ఏంటంటే ఐ వాజ్ న్యూ టు ది డిస్ట్రిక్ట్, ఐ వాజ్ న్యూ టు ద పోలీస్ స్టేషన్. అండ్ నేను పబ్లిక్కి నేను తెలియదు అసలు. 3-4 రోజులు అప్పుడే వెళ్ళాను కాబట్టి నాకు ఏ రకమైనటువంటి ర్యాపో కూడా లేదు అక్కడ. లీడర్స్ తెలియదు. అంటే అప్పుడు ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనకి ఏ రకమైనటువంటి అవగాహన కూడా లేదు అప్పుడు. జిల్లా మీద అవగాహన లేదు, ఏరియా మీద అవగాహన లేదు, అక్కడ లీడర్స్ ఎవరు కూడా మనకు తెలియదు. కాబట్టి కొంత మనం ఆ సిచ్యువేషన్లో చేయగలిగింది కూడా ఏం లేదు. పోలీసుని అటాక్ చేసి మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేను బయటకు వచ్చాను. జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ఉన్నా కూడా ఇష్యూ ఇంకొక రకంగా వెళ్తాం. బికాస్ కొంత కమ్యూనిటీ బేస్డ్ ప్రాబ్లం కూడా అక్కడ ఉంది. కొంత కమ్యూనిటీ బేస్డ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది కూడా కరెక్ట్ కాదులే. మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఫేసింగ్ ద ఇష్యూ కొంత కామ్గా ఉండడమే బెటర్ అని మళ్ళీ ఆఫీసర్లు వచ్చారు. మళ్ళీ దాన్ని సిచ్యువేషన్ని డీల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా హైరప్స్ చెప్పినాం, అక్కడి నుంచి రావడం జరిగింది. దాంట్లో కొంత ఇష్యూస్ అయ్యాయి, అందరి మీద కేసులు కట్టడం, ఇష్యూ కావడం. అప్పుడు సుమారుగా దరిదాపు అయిందంటే ఒక 20 to 25 కేసెస్ కట్టాము అప్పుడు. వాళ్ళు ఇంటి మీద ఎంఆర్ఓ ఆఫీస్ అటాక్ చేశారు. సరే, మీకు ఒక సామాజికంగా ఒక ఇబ్బంది వచ్చింది, కానీ మీ సామాజిక వర్గాలు మీకు అడ్డుకోలేదా? అంటే సపోర్ట్ చేయలేదా? అంటే వీఆర్ న్యూ టు ద ఏరియా. వాళ్ళు జనరల్గా ఏం ఆలోచిస్తారంటే మనం తెలినప్పుడు ఎవరు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది అక్కడ దీనికంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే పబ్లిక్లో అదొక ఫీలింగ్ అంతే. అది మనం సబ్సిక్వెంట్లీ ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా తర్వాత మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేశారు. ఏదో మీరు ఇలా అని మాకు తెలుసు సార్, మీరు ఎవరో కమ్యూనిటీ బేస్లో అనుకున్నాం కానీ బట్ ఆఫీసర్ నేచర్ని బట్టి కూడా ఉంటుంది. సాధారణంగా పోలీస్ ఆఫీసర్కి అటువంటి బయాస్డ్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ నాకు అలాగే కమ్యూనిటీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా బ్యాచ్మేట్స్ ఉన్నారు. దెన్ దే కేమ్ టు మీ. మనం ఏదో మళ్ళీ వాళ్ళతో మాట్లాడాము, చేసాము, ఇవన్నీ కూడా నడిచాయి. అంటే మనకు బాగానే మళ్ళీ వచ్చారు, మన గురించి తెలుసుకున్న తర్వాత బాగానే వాళ్ళే ఫీల్ అయ్యారు. ఇంత జరిగిండకూడదు సార్, ఏదో అప్పుడు ఉన్నటువంటి ఆవేశంలో కొంతమంది మిస్క్రియేట్స్ కొంత చేసిందే కానీ అది అందరికీ మనం అప్లికేట్ కూడా చేయలేం, వాళ్ళందరికీ కూడా ఆపాదించలేం దాన్ని. మనం ముద్దుగుప్ప తర్వాత అంటే నెక్స్ట్ దెన్ ఓడి చెరువు, ఓవులదేవర్ చెరువు అని చెప్పి కదిరి దగ్గర, అక్కడ 3 years చేశారు. అక్కడ ఏముందండి? ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి చాలా. అక్కడ వచ్చి అప్పటి వరకు ఒక 50 years నుంచి ఒక 2-3 విలేజ్ల్లో ఒక 50 years నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నాకున్నటువంటి బట్ మనం కూడా కొంత రైతు బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ ఫీలింగ్తో ఏంటంటే నేను ఏదైనా వస్తే
కొంత ఓపిక చేసుకొని ఎంఆర్ఓస్తో కూడా మాట్లాడి దీన్ని హౌ టు ఓవర్కమ్ సార్. వాళ్ళు ఈ దరిదాపు ఒక 30-40 ఇయర్స్ 50 ఇయర్స్ నుంచి కూడా సరిగా వ్యవసాయాలు చేసుకోకుండా వాటిని బీళ్లు పెట్టుకొని చిన్న చిన్న ఇష్యూసే ఉంటాయి అందులో. గట్ల దగ్గరనో లేకుంటే చిన్న చిన్న సర్వే నెంబర్స్ ప్రాబ్లమ్స్తోనో రికార్డులో కొంత మ్యానిపులేషన్ ఎవడో చేయడం వల్లనో వీళ్ళు అక్కడ ఇబ్బంది పడి వాళ్ళు దానికి కొట్టుకొని 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వ్యవసాయాలు చేసుకోకుండా వీళ్ళకి సొంత భూములు పెట్టుకొని ఒక్కొక్కడికి 40 ఎకరాలు 50 ఎకరాల భూములు ఉంటాయి. ఆ షేర్స్ దగ్గర పెట్టుకునే దగ్గర ప్రాబ్లం వచ్చి వీడి వల్ల పోయి బయటకు కూల్ చేసుకొని వస్తున్నారు. దట్ ఈస్ ద ప్యాథటిక్ సిచ్యువేషన్. రైతుల్ని మనం అలా చూసినప్పుడు ఏంటంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి వాళ్ళకు వచ్చే ప్రాబ్లం మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు నేను కొన్ని ఇష్యూస్లో ఒక ఇష్యూ అయితే గొల్లపల్లి అని ఒక పల్లె, అందులో బోత్ సైడ్స్ వాళ్ళు కూడా రెడ్డీసే టోటల్ అంతా కూడా, అందరినీ కన్విన్స్ చేసి ఆ ఇష్యూ కోసం నేను 1 monthలో 20 times వెళ్ళాను ఆ విలేజ్కి సర్వే చేయించడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో కన్విన్స్ చేయడానికి. విలేజ్కి వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ వాళ్ళని అందరినీ కన్విన్స్ చేసి ఫైనల్గా నేనే మొత్తం అంతా ప్రాసెస్ చేయించి ఎంఆర్ఓ దగ్గర కూడా ముందర పెట్టి వాళ్ళ సబ్ డివిజన్స్ చేయించి మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ ఓకే చేసి సెటిల్మెంట్ చేసి టోటల్ సెటిల్ చేసిన ఇష్యూ అంతా. అప్పుడు ఎవరు? స్టీఫెన్ రవీంద్ర సార్. స్టీఫెన్ సార్ కొంత ఏంటంటే కొంత మాకు ప్రైవసీ ఉండేది స్టీఫెన్ సార్ దగ్గర కూడా. కొంత ప్రైవసీ ఉంది. ఫ్యాక్షనిస్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆయన. 100% ఫ్యాక్షనిస్టులు. అప్పుడు నేను ఎస్ఐగా ఉన్నప్పుడు గుట్టకిందపల్లి వెంకటరామరెడ్డి అని ఈ వాజ్ మర్డర్డ్. సబ్సిక్వెంట్లీ దాంట్లో ఎన్కౌంటర్ అయింది. ఎరుకుల వాడు అక్కడ పట్రా కమ్యూనిటీ వాడిని ప్రసాద్ అని వాడిని అది ఎక్స్చేంజ్ ఆఫ్ దీంట్లో తిరగడం. ఎక్కడ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది? టౌన్లోనా? బయట అక్కడ ఆ ఏరియాలోనే ఇదైంది సబ్సిక్వెంట్లీ. అట్లా అంత స్టర్న్ యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. బికాస్ ఆఫ్ దట్ ఆఫీసర్. మీరు సివిల్ మ్యాటర్ షార్ట్ అవుట్ చేశారు కదా మీరు ఓడిసిలో, దానికి ఏమన్నారు స్టీఫెన్ గారు? అదే చాలా ఆఫీసర్లు ఏంటంటే దానికి మనకున్న తృప్తి, ఆఫీసర్లు కూడా ఏంటంటే అలాంటివి చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ప్రజలు వెళ్ళి ఆఫీసర్లు వచ్చినప్పుడు సార్ మాకు సార్ ఇన్ని 50 ఏళ్ళ నుంచి లేనటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి ఇష్యూను సార్ మాకు పర్సనల్గా తీసుకొని ఆయన వచ్చి దాన్ని మొత్తం సార్ట్అవుట్ చేసి సెటిల్మెంట్ చేసి వాళ్ళు మళ్ళీ సబ్సిక్వెంట్గా మళ్ళీ అక్కడే నేను ఉండంగానే వాళ్ళు పొలాలు పెట్టుకొని ఆ బాయలకు మళ్ళీ వాటికి నీళ్ళు వస్తే వాటికి బోర్లు వేసుకొని నీళ్ళు అయ్యి పంటలు పెట్టుకొని వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ పొలంలో పడినటువంటి పంటలు అవన్నీ తీసుకొని వచ్చి మన దగ్గరికి కాయగూరలే తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు. మీరు సెటిల్ చేసిన దాంట్లో పంట వచ్చింది సార్. మీరేం నేర్చుకున్నారు సార్? స్టీఫెన్ సార్ దగ్గర ఏం నేర్చుకున్నారు? స్టీఫెన్ సార్ దగ్గర ఏంటంటే కొంత కమిటెడ్. ఏమంటే సార్ ఏంటంటే కంట్రోల్లో ఉండాలి. ఎలాంటి సార్ ఎంతసేపు ఉన్నా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది ప్రైమ్ కాన్సెప్ట్ సార్ ఉద్దేశంలో. అందరూ కంట్రోల్లో ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదు, అట్ ఎనీ కాస్ట్ పద్ధతిగా ఉండాలి జనాలు అనేటువంటిది ఆయన కాన్సెప్ట్. కానీ అనంతపురం ఉంది, పరిటాల రవి మర్డర్ తర్వాత వచ్చారు, కానీ అప్పటికే అది భావోద్వేలు హీట్ అంత ఉంది. ఆ హీట్ కంట్రోల్ చేయడానికి ఆయన ఏం తీసుకున్న యాక్షన్ ఏంటి? ఇంపార్షియల్ ట్రీట్మెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అప్పటికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ డిస్క్రిమినేషన్ లేకుండా ట్రీట్ చేశాడు. ఎవడు ఓవర్ యాక్షన్ చేసినా, ఎవరు హై హ్యాండెడ్గా బిహేవ్ చేసినా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళమనేవాడు. అవుట్ ఆఫ్ ది వే అవసరం అనిపిస్తే మనం కొన్ని యాక్ట్స్ చెప్పకూడనివి కూడా చేసినా 511 తర్వాత కూడా అంటే మీన్స్ దట్ నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అవును, ఇన్ఎవిటబుల్ అన్నప్పుడు కొన్ని కంట్రోల్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలి అని వచ్చినప్పుడు పోలీస్ ఆఫీసర్ కొంత తీసుకోవాలి. ఇప్పట్లో ఫ్యాక్షనిస్టులకి పొదువు లేకగానే
కళ్ళ ముందు పోలీసులు కనబడలేని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారట, మీకు ఏమైనా అప్లై చేశారా అప్పుడు? ఉంది, ఎస్ ఉంది. అలా ఏంటంటే అరే నిన్ను తీసుకురమ్మన్నారు అని మనం చెప్పేది కాదు. కానిస్టేబుల్ కూడా మా ఐడి పార్టీ కానిస్టేబుల్, క్రైమ్ కానిస్టేబుల్లో ఉంటారు. వాడు జస్ట్ సార్ ఏదో పిలుస్తున్నా అంట కౌన్సిలింగ్కి అని అంటే జిల్లాలు వదిలిపోయినటువంటి సందర్భాలు చాలామంది, మేము పెద్ద లీడర్లు అన్న వాళ్ళు కూడా, జిల్లా లీడర్లు అన్న వాళ్ళు కూడా ఊరు జిల్లా వదిలిపోయిన సందర్భాలు చాలా. ఎస్పీ గారు పిలిచారంటే పారిపోవడమేనా? అలా జరిగినాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అలా చేయబట్టే కదండి కంట్రోల్ అయింది అది. ఎస్, దానివల్లనే ఫ్రీ హ్యాండ్ అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు బాగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల స్టీఫెన్ సార్కి ఆ రోజు ఇచ్చారు కాబట్టి రవీంద్ర సార్ గారికి జిల్లా కంట్రోల్కి వచ్చింది. అనంతపూర్ జిల్లా జనరల్గా ఒక సైడు ఫ్యాక్షనిజం ఉంటుంది, ఒక సైడ్ నక్సలిజం ఉంటుంది. ఫ్యాక్షనిజం ర్యాంపెంట్గా ఉన్నటువంటి స్టేజ్లో తాడిపత్రి కానీ ధర్మవరం కానీ ఈ ఏరియాలో విపరీతమైనటువంటి ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా కంట్రోల్కి అంటే బికాస్ ఆఫ్ హిస్ యాక్షన్స్, రైట్, ఇంపార్షియల్ యాక్షన్. ఓకే, మీరు పనిచేసిన ఓడిసి తర్వాత ఎక్కడికి వచ్చారు? ఓడిసి నుంచి కదిరి చేశాను, కదిరి తర్వాత తాడిపత్రి కదా, రెండు చేశారు? ఎస్, కదిరిలో ఒక షార్ట్ పీరియడ్ ఒక 8 months చేసిన తర్వాత 2009 ఎలక్షన్స్కి అని చెప్పి ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే సార్, కదిరిలో పనిచేసిన టైంలో కదిరి అనగానే ఎక్కువ గల్ఫ్ విక్టిమ్స్ కనిపిస్తుంటారు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది. ఎస్ 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 మీరు దాని మీద ఫోకస్ చేశారు? చాలా హ్యూమన్ ట్రాఫికింగ్ దీంట్లో ఒక 2-3 సార్లు మనం డిఫరెంట్ పార్టీస్ అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్తో, వాళ్ళు రెడ్స్ అని మిగతా ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్స్. ఓవరాల్ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ రాయలసీమలో మాట్లాడుకుంటే మెజారిటీ ఇన్ కదిరి ఏరియా. కదిరి అంత పావర్టీయా లేదంటే వేరే లావిష్కి అలవాటు పడి వెళ్ళిపోతున్నారు? ఒక రకంగా బేసిక్ థింగ్ పావర్టీ, రైట్, పావర్టీ. పూర్ ఏరియానే మాట్లాడితే తాండాస్ ఎక్కువ. ఓకే, కదిరి సరౌండింగ్స్లో గాన్లపెంట, ఎన్పీకుంట, నల్లమాడ, తనకల్లు ఏరియాలంతా కూడా అన్నీ తండాస్ ఎక్కువ. ఆ ఉన్నటువంటి పాపులేషన్లో జనరల్గా వాళ్ళు ఏదో పనికని తీసుకెళ్తారు. తల్లిదండ్రులు కూడా బికాస్ ఆఫ్ దేర్ పావర్టీ వాళ్ళు కూడా పంపిస్తారు. పంపించడం వల్ల ఒక్కసారి వెళ్ళారనుకో పని కోసం అని తీసుకెళ్తే దెన్ దే విల్ బి ట్రాప్డ్. ట్రాప్ అయిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చే మనం రమ్మంటే కూడా వెనక్కి రారు. ఒక్కసారి ఆ వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళి రిహాబిలిటేషన్స్కి తీసుకొస్తే కూడా రిహాబిలిటేషన్లో కూడా వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ఆ కాస్ట్లీ లైఫ్కి అలవాటు పడతారు. మనం ఒకసారి రిహాబిలిటేషన్కి తీసుకొచ్చిన తర్వాత, బాంబే నుంచి ఢిల్లీ నుంచి తెచ్చిన తర్వాత, నేను అక్కడున్న తర్వాత అప్పుడు తీసుకొస్తే మనం రిహాబిలిటేషన్కి ట్రై చేసి, అంటే వాళ్ళు ఏమంటారంటే ఒక ఆఫీసర్ క్యాడర్లో నాకు 1 లక్ష రూపాయలు, నాకు నెలకు 1,00,000-1,50,000 ఉండేటివన్నీ నాకు భర్తగా ఇస్తే నేను సరిపోద్ది సార్, నాకు నా లావిష్నెస్కు నేను బతకడానికి నాకు ఈరోజు 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం నాకు అయితే కానీ నేను ఈ మెయింటెనెన్స్ జరగదు సార్, అంతటోని నాకు ఇస్తారా అంటారు వాళ్ళు. అంటే ఆ లగ్జరీస్కి అలవాటు పడ్డాము. ఈరోజు ఉన్నా కూడా మనం అన్ని రిహాబిలిటేషన్స్ కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇస్తే కూడా కొద్ది రోజులు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ బికాస్ ఆఫ్ దట్ మనం ఏంటంటే కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు కల్పిస్తే తప్ప అట్లాంటివి మారేటువంటి పరిస్థితి ఉండదు. ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నింది. కొంతమంది మారారు, అందరూ అట్లే ఉంటారని కాదు, కొంతమంది మారినా మనం చేసినటువంటి ఎఫర్ట్స్ సక్సెస్ అయినట్టు. అక్కడ కదిరిలో బాగా రౌడీలు ఎక్కువ ఉంటారు, మీరు మరి ఎస్ఐ పవర్ చూపించారా? కదిరిలో రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కొంత ఉండేది కానీ, బట్ కదిరిలో తర్వాత నేను ఆఫ్టర్ గెటింగ్ మై ప్రమోషన్, తాడిపత్రి చేసిన తర్వాత ప్రమోషన్ ఐ డిడ్ ఇన్ కదిరి ఫర్ 2.5 years. ఓకే, మీరు రెండోసారి కదిరి వెళ్ళకముందు తాడిపత్రి వచ్చారు. తాడిపత్రి రాగానే అక్కడ మనకి జేసీ బ్రదర్స్, అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ. ఆయన కంటిన్యూస్గా ఆయనే ఉన్నారు, దివాకర్ రెడ్డి కంట్రోల్లోనే ఉండేది అప్పటికి. ఈ ప్రభాకర్ రెడ్డి అప్పుడు జస్ట్ అంటే బ్యాక్ సైడ్ అంటే మాట్లాడేవాళ్ళు మనతో, అంతేగాని ఫ్రీగానే మనం నేనేమి ఈ సిచ్యువేషన్ అయితే ఆయన ఎవరు ఫేస్డ్. ఇప్పుడు ఉన్నటువంటి తాడిపత్రిలో ఉన్నటువంటి ఇప్పుడు సిచ్యువేషన్ మేమైతే అప్పుడు ఫేస్ చేయలేదు.
బట్ మాతో బాగా కార్డియల్గానే ఉండేవాళ్ళు, బాగా ఫోన్ చేసి అంటే మీ సామాజిక వర్గం అని అనుకోవాలా లేదంటే మీ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇప్పుడు కొంత ఇబ్బంది పడ్డారు కాకపోతే ఏంటంటే ఆయన బాగానే ట్రీట్ చేశారు. మనం హ్యాండ్లింగ్ ఆఫ్ అంటే పర్సన్ టు పర్సన్ కూడా ఉంటుందేమో మనకు, అది కరెక్ట్గా ఇది లేదు కానీ బట్ మాతో మాట్లాడేవాళ్ళు, ఏదన్నా ఒకటి అవసరం అంటే ఫోన్ చేసే. అక్కడ ఉందండి నిజంగా ఫ్యాక్షన్ ఏ లేదంటే దాన్ని పొలిటికల్గా కలరైజ్ చేశారా? కొంత ఉంది, కొంత కలర్ ఉంది. లేదు అని మాత్రం అనలేం. కొంత ఉంది, కొంత బికాస్ ఆఫ్ వాళ్ళ దేర్ ఇన్ఫ్లుయెన్స్. ఏ ఆఫీసర్ పోయినా కూడా కొంత వాళ్ళకి ఈల్డ్ కావాలనేటువంటిది వాళ్ళ నేచర్. మరి స్టీఫెన్ గారి టైంలో కూడా చూపించారు వాళ్ళు పవర్? అవకాశం లేదు, నోవే. కూర్చోవలసిందే కామ్గా, టైం మన బాగాలేదురా అని కూర్చున్నారేమో. నోవే. సీఎం గారు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండేవి కాబట్టి ఎవరైనా అంతే కదా, సీఎం దాకా ప్రతిరోజు వెళ్ళారుగా కాబట్టి ఒక రకంగా అలా. వాళ్ళని కూడా స్టీఫెన్ గారు వార్నింగ్ ఇచ్చారా? ష్యూర్, దాంట్లో ఏం సార్ చెప్తే కదా అందరు ఇర్రెస్పెక్టివ్ ఎంత లీడరు అనేటువంటిది కూడా చూడకుండా అంటే చట్ట పరిధిలో ఉండమని. ఒకవేళ ఆయన పిలిచిన తర్వాత కూడా రాలేదనుకోండి, అప్పుడు రాకుండా 90% ఉండరు, 99%. ఒకవేళ మరి మొంటికేసి అందుకే చాలా మంది పారిపోయారుగా. ఇలా పారిపోవాలి లేదా రావాలి, అంతేనా? దట్స్ ఆల్. అంతే, అదే సిచ్యువేషన్ అండి ఆ రోజు ఉన్నట్టు. ఎవరో ఒక ఆయన్ని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, స్టీఫెన్ గారు కౌన్సిలింగ్ చేస్తున్న సమయంలో ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది అంటారు, వాస్తవం అంటారు? అట్లేం కాదు కానీ ఏజ్డ్ పర్సన్, బట్ అది ప్రాబ్లం ఏం కాలేదు. సబ్సీక్వెంట్లీ ఈజ్ అన్ ఏజ్డ్ పర్సన్ మనకు తెలిసినంత వరకు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడితే. బట్ అవి అంతే అనుకుంటున్నారు కానీ బట్ దట్స్ నాట్ హ్యాపెన్. సార్ బస్ స్టాండ్ దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగి ఉంటుంది స్టీఫెన్ గారి టైంలో, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక ఎన్కౌంటర్ అయింది. అది కొత్త నటోరియస్ ఫెలో, అది ఐడియా ఉందా మీకేమన్నా? నటోరియస్ ఫెలో జరిగింది, ఆయన కొన్ని జరుగుంటాయి. ఓకే, తాడిపత్రి ప్రమోషన్ వచ్చిందా? ఎస్, తాడిపత్రి. ఐ గాట్ ప్రమోషన్ ఇన్ తాడిపత్రి 2009లో వచ్చింది ప్రమోషన్. కదిరి ఆ తర్వాత కదిరికి వెళ్ళాను. మధ్యలో పీటీసీలో ఒక షార్ట్ పీరియడ్ 2 years పనిచేసిన. ఎస్ఐకి సీఏకి వచ్చేసరికి కదిరి డెవలప్ అయిందా? హ్యూమన్ ట్రాఫికింగ్ అలాగే ఉందా? అప్పటికి తగ్గింది. దెన్ ఎస్ఐ నుంచి నేను సిఐకి వచ్చేగుడికి కూడా కొంత డిటరేషన్ అనేది కనపడింది. ఓకే, ఎందుకంటే సామాజికంగా కానీ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంత అడ్వాన్స్మెంట్, ఎప్పుడైతే డెవలప్మెంట్ పెరుగుతుందో కొంత ఆర్థికమైనటువంటి స్థితిగతులు కొంత మెరుగైనటువంటి పరిస్థితుల్లో జనరల్గా పోయే తగ్గుతుంది. ఓకే, సామాజికంగా ఏం జరుగుతుందంటే వెన్ వీఆర్ ఎకనామికలీ డెవలప్డ్ వాటికి పోవాల్సిన అవసరం రాదు. కొంత సిచ్యువేషన్ మెరుగైనటువంటి సందర్భాలు కొంత మెరుగైంది కాబట్టి కొంత తగ్గింది. నేను వెళ్ళే కూడా తగ్గింది అది హ్యూమన్ ట్రాఫికింగ్. మీకు కదిరిలో బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. షోలాపూర్ వీళ్ళు పట్టుకొచ్చిన కేసు ఒక థెఫ్ట్ కేసు అండి. ఆల్మోస్ట్ ఆల్ డే థెఫ్ట్ 5 kgs థెఫ్ట్. మామూలుగా బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్సులో, ఎందుకంటే వాడు వ్యాపారస్తులు బాంబే నుంచి వచ్చేవాడు, వచ్చి వాళ్ళ షాపులకంతా బంగారు వేసిపోతాడు. ఈ సోలాపూర్ గ్యాంగ్ వాళ్ళని ఫాలో అప్ అయ్యి వచ్చి కనుక్కొని వీడిని బస్ స్టాండ్లోనే తీసుకెళ్ళిపోతారు. ఈ బ్యాగ్ వాడు పైన పెట్టి కింద కూర్చుంటాడు, వాడు మిస్ చేసి తీసుకెళ్ళాడు. మనకేమో 5 kgs గోల్డ్. ఆ రోజు 5 kgs గోల్డ్ అంటే అరౌండ్ 3 crores నియర్లీ. అప్పటికి కూడా 3 crores 9-10 కంటే బరువు పెట్టారు. గ్రేవ్ కేసు, అతి పెద్ద కేసు. అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు, క్రైమ్ పార్టీలు అంతా మొత్తం వచ్చిన తర్వాత అది సింపుల్గా ఈ కేసులో కాదు కానీ వేరే కేసులో ఎందుకో వాడు దొరికితే వేరే నుంచి తీసుకొచ్చి వాడిని కొంత ఇంటరాగేట్ చేసి ఇది చెప్పాడు వాడు. ఇట్లా సార్ అంటే సబ్సిక్వెంట్గా ఈ జరిగే క్రమంలో ఇట్లా సోలాపూర్ వాడా వాడిని కొడితే వాడు చెప్పాడు, సార్ ఉనోకియా సాబ్ సోలాపూర్ వాళ్ళకి ఏ చోరని చెప్తే అప్పుడు వాడిని పట్టుకొని మొత్తం లాగితే ఇది వచ్చింది. ఓకే, కోలార కృష్ణ అని అప్పుడు డిఎస్పీగా ఉండేవారు ఆయన, సిసిఎస్కి. ఆయన హెల్ప్ తీసుకొని డిస్టిక్ పార్టీ అంతా వచ్చి అప్పుడు సోలాపూర్కి వెళ్ళి సోలాపూర్లో మొత్తం అంతా రికవర్ చేసుకొని వచ్చి మొత్తం టోటల్ ప్రాపర్టీ రికవర్ అయింది. దాంట్లో టోటల్ వాళ్ళు బాంబే వాడు కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము అసలు మేము ఇది
రాదనుకున్నాం సార్, పూర్తిగా ఇది ఎవరు చేస్తారులే అనుకున్నాము. అట్లాంటి సిచ్యువేషన్లో నుంచి అక్కడ లోకల్ మహారాష్ట్రకి వెళ్ళి సోలాపూర్ డిస్టిక్కి వెళ్ళి ఆ డిస్టిక్ ఆఫీసర్స్ను పట్టుకొని మా జిల్లా ఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడి తీసుకొని వచ్చి అక్కడ వెయిట్ చేసి దాదాపు మా వాళ్ళు ఒక నెల క్యాంప్ చేయడం జరిగింది. ఈ రికవరీ 5 kgs దొరికాయి అప్పుడు? అంతే, టోటల్ రికవరీ, ఇట్స్ ఆల్ రికవర్డ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ద పార్టీ. మొత్తానికి రికవర్ చేయడం. ఓకే, ఇంకేమైనా బాగా గుర్తుండే మీకు కదిరిలో? కదిరి అంటే ఇట్స్ కమ్యూనల్లీ సెన్సిటివ్ టౌన్, కమ్యూనల్లీ సెన్సిటివ్ టౌన్. ఒకసారి ఏం జరిగిందంటే ఒక హరిజన్ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. బట్ ఏంటంటే దాంట్లో యాసిడ్ దీనికి కలరింగ్ ఇచ్చారు. దాంట్లో యాసిడ్ అటాక్, వాడు సబ్సిక్వెంట్గా ఆ పిల్ల ఒప్పుకోకపోవడము, కొంత ఇష్యూ జరగడం జరిగిన తర్వాత దాంట్లో యాసిడ్ అటాక్ వచ్చినప్పుడు ఇట్స్ ఆల్ కమోషన్ వచ్చింది. టోటల్ ముస్లిం కమ్యూనిటీ కమోషన్ అయింది. దాదాపు 10,000 మంది వచ్చింటారు టౌన్లో మొత్తం. ఒక 10,000 మంది వచ్చింటారు. మనకి 10,000 మంది వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి షానవాజ్ కాసిమ్ని ఎస్పీ సార్, నేను అక్కడ ఉన్నప్పుడు షానవాజ్ కాసిమ్ ఎస్పీ సారు పక్క టెన్షన్తో ఫోన్ చేశాడు, రవీందర్ వాట్ ఈస్ గోయింగ్ అని. అప్పుడు ఆ సిచ్యువేషన్లో లేదు సార్ కూడా వస్తుంటే మీరు ముదిగుబ్బలో వెయిట్ చేయండి సార్, స్పెషల్ పార్టీని పంపించండి, ఐ విల్ ట్యాకిల్ ద సిచ్యువేషన్ అని. అప్పుడు నాకున్నటువంటి ర్యాప్తోడి నాకు ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో అందరితో కూడా ఐ వాజ్ వెరీ క్లోజ్ టు దెమ్. అందరూ కూడా రవీంద్ర రెడ్డి సాబ్ అంటే మనం వెళ్తేనే వాళ్ళకి అదొక ఫీల్, ఏమంటే సార్ ఏదైనా చెప్తే చేస్తాడు, మనకు ప్రామిస్ చేస్తే ఏదైనా చేస్తాడు అన్నటువంటి దానికి ఆ ముస్లిం మత పెద్దని తీసుకెళ్ళి మొత్తం ఓపెన్ టాప్ జీప్లో పెట్టి నేను ఆయన కన్విన్స్ చేసి మాట్లాడితే ఆ 10,000 మంది కూడా అట్లే అందరినీ అట్లే రమ్మన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ట్యాక్ ఏం లేకుండా మొత్తం అంతా తీసుకొని సబ్సిక్వెంట్గా వితిన్ డేస్లో వారిని కూడా పట్టుకురావడం జరిగింది. పట్టుకొని వచ్చి ఆ కేసులో పెట్టి రిమైండ్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యి వెళ్ళిపోయారు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని. బికాస్ ఒక పోలీస్ ఆఫీసరు ఫెయిత్ ఉంటే పబ్లిక్లో ఎలా ఉంటుంది అనేటువంటిది అది నాకు బెస్ట్ ఎగ్జాంపుల్. పబ్లిక్తో ర్యాపో ఉండడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి నేను మాట్లాడిస్తానంటే మన సార్ చెప్తున్నాడు కదా, చేస్తానంటున్నాడు కాబట్టి అవసరం లేదులే ఇష్యూ అని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా ప్రశాంతంగా అందరూ అంతమంది వచ్చి అట్లే వెళ్ళిపోవడం జరిగింది. సూపర్. జనరల్గా వితౌట్ ఎనీ ప్రెజర్, పోలీస్ అవసరం లేకుండా, పోలీస్ కంట్రోల్ లేకుండా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా, ఫోర్స్ పెట్టకుండా మనకున్న ర్యాపోతోనే అంత సిచ్యువేషన్ని కూడా ఎక్కడ చిన్న ఒక లాఠీ ఛార్జ్ కూడా లేకుండా ఒక్క వర్డ్ కూడా మాట్లాడకుండా ఎవరిని ఏమనలేదు. అంటే కమ్యూనల్ కలర్ ఆ కలర్ లేకుండా మేనేజ్ చేసి తీసుకెళ్ళగలిగాం వాళ్ళందరినీ కూడా. ఇది జరిగింది, నేను కాదనట్లేదు, దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ నేను తీసుకుంటాను, మేము కేసు డీల్ చేస్తాము, ఆఫీసర్లు చెప్పి దీంట్లో తొందరగా వానికి శిక్ష వచ్చేటట్టు కూడా చేస్తాం, ఇలాంటి జరగకుండా చూస్తాను, నన్ను నమ్మండి, నన్ను నమ్మితే మీరు అందరూ కన్విన్స్ అయ్యి రండి అని అదే మత పెద్ద చెప్పాడు. సార్ మనకి చెప్పింది ఏ రోజైనా ఏ ఇష్యూ పోయినా కార్డియల్గా వింటాడు, కార్డియల్గా చేస్తాడు, ఏది కూడా చెప్పింది కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చేస్తాడు కాబట్టి ఆ సార్ని నమ్ముదాం, మనం వెళ్దామని వచ్చేసారు మనకు అంతే. ఓకే. కదిరిలో 3 సంవత్సరాలు అంటే 3 years తర్వాత నల్లమాడ చేశాను, సిఐ నల్లమాడ. సార్ కదిరిలో 2 సార్లు పనిచేశారు. కదిరిలో ఎందుకు మీ మీద ఎలిగేషన్ వచ్చిందండి అప్పట్లో? కొంత పొలిటికల్ కామనే, ఏదో గోల్డ్ ఇష్యూలు అనుకుంటా. లే గోల్డ్ది కాదు, గోల్డ్ది కూడా కాదు. అప్పుడు ఏంటంటే ఎందుకు ఎలిగేషన్ వచ్చిందంటే కొంత కమ్యూనిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఇష్యూలో. ఆఫీసర్ చెప్పినాడు, మనం యాక్చువల్గా ఏంటంటే ఒక ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా కార్యక్రమంలో వాళ్ళు సబ్సిక్వెంట్ రావడం జరిగింది. వస్తే ఆఫీసర్ వాళ్ళ ఎస్బీఐ బ్యాంకు అద్దాలు వాళ్ళు కొట్టారు. పోతూ సిపిఎం వాళ్ళంతా వచ్చారు. వచ్చిన తర్వాత అద్దాలు పగలగొట్టిన తర్వాత టేక్ ఇన్ టు టాస్క్ అని ఆఫీసర్ నుంచి నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళి రిజిస్టర్డ్ కేసు అగెన్స్ట్ దెమ్, వాళ్ళు అరెస్ట్ చేయడానికి రెడీ చేశారు. దెన్ ఐ గాట్ ప్రెజర్, లేదు వద్దు అది అంటే సారీ సార్ నేను ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ హియర్, నేను ఇక్కడ ఉండాలని. ఆఫీసర్ వద్దన్నారా? ఎవరంటే సీనియర్ ఆఫీసర్లు చేస్తే సారీ సార్ అంట, నేను ఇక్కడ వద్దు అనుకుంటే వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండాలి అంటే చేయాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వాలి.